అందంగా ఉన్న మహిళలందరూ డాక్టర్లు అవుతారా, లేకపోతే డాక్టర్లు అందరూ అందంగా ఉంటారని? మీరు ఈ రంగంలో అంటే మీరు సాధిస్తున్న ఈ ప్రగతికి ఎలా ఫీల్ అవుతుంటారు లక్ష్మి గారు? డాక్టర్ అనే ప్రొఫెషన్ ఆడవాళ్ళకి ఎక్కువ బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే కంపాషన్ కానివ్వండి, ఎంపతి కానివ్వండి, డెడికేషన్ అంతా బాగుంటుందని. అండ్ డెంటిస్ట్లో మెయిన్ ఏంటంటే మనకి యూ క్రియేట్ బ్యూటిఫుల్ స్మైల్స్. ఆంకాలజీ ఫీల్డ్ అనగానే డాక్టర్సే చెప్పారు ఇట్ విల్ బి వెరీ డిప్రెసివ్ బికాస్ డెత్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, క్యూర్ రేట్స్ తక్కువ ఉంటాయి అని. సో మన లైఫ్ పూర్తిగా మన హెల్త్ కండిషన్ని డిఫైన్ చేయదు అని ఒక మానసిక స్థితికి తీసుకురావడం అనేది కూడా పార్ట్ ఆఫ్ వాట్ ఐ డూ. సో ఇట్ ఈస్ వెరీ రివార్డింగ్ అండి. నైస్. ఫుడ్, వాటర్, వాకింగ్ ఈ మూడింట్లో ఆడవాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఐ థింక్ ఇట్స్ వాటర్. రీల్స్ చూసే మహిళలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫింగర్కి పని ఆపేసి కాళ్ళకి పని చెప్పి కనీసం నడుస్తూ చూడండి. గుడ్ హెల్త్ కి మంచి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏంటి? మంత్లీ బీపీ చెక్స్ అండ్ 30 years above వాళ్ళకు మంత్లీ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. లేడీస్ గాసిప్స్ ఎక్కువగా మాట్లాడతారంటారు, అవి తగ్గాలంటే ఏం చేయాలి? పని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, అంతే. లక్ష్మి గారికి వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం అన్నారు కదా, ఇందాక నాకు వెంకటేష్ గారు అనగానే ఒక పాట గుర్తొస్తూ ఉంది. ఏం పాట అండి? జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. హ్యాపీ విమెన్స్ డే.